అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ఇప్పటి వరకు 50% ఉన్న టారిఫ్లు 18%కి తగ్గాయి. సుంకాలు దిగిరావడంతో ఆంధ్రప్రదేశ్లోని అనేక రంగాలకు చెందిన ఎగుమతులు ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆక్వా రంగానికి ట్రేడ్ డీల్ పరంగా మారిందని చెప్పుకోవచ్చు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం రొయ్యల్లో ఒక్క ఏపీ నుంచే 75 నుంచి 80% రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో సగం వరకు అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి ఏటా ఏపీ నుంచి 2,50,000 టన్నుల రొయ్యలను యుఎస్ మార్కెట్ ఎక్స్పోర్ట్ అవుతాయి. వనామీ రొయ్యలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. బ్లాక్ టైగర్ ప్రాన్స్ కి కూడా ఈ మధ్య కాలంలోనే ఎగుమతి మార్కెట్లలో ఆకర్షణీయంగా మారుతున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి భారత్ ఎగుమతి చేసే సరుకులపై అమెరికా 50% సుంకాలు విధించిన సంగతి అందరికీ తెలిసిందే. అంతకుముందు అమల్లో ఉన్న పన్నులతో కలిపి ఏకంగా 58% టారిఫ్ చెల్లించాల్సి వచ్చింది. అమెరికా పొరుగునే ఉన్న ఈక్వెడార్ దేశం రొయ్యల ఎగుమతిలో భారత్కు పోటీగా ఉంది. ఈక్వెడార్ మీద అమెరికా 50% టారిఫ్ విధించడంతో ఆ దేశం మనకంటే 40% తక్కువ ధరలకే రొయ్యలు సరఫరా చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈక్వెడార్లో కిలో రొయ్యలు 1000 రూపాయలకు అమ్మితే ఏపీ నుంచి ఎక్స్పోర్ట్ చేసే రొయ్యలు ఖరీదు 1400 రూపాయలకు చేరింది. భారీ టారిఫ్ల కారణంగా ఏపీ నుంచి రొయ్యల ఎక్స్పోర్ట్ తగ్గింది. ఆక్వా రైతులపై భారం తగ్గించడానికి కూటమి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, మేతపై రాయితీలు కల్పించింది. ఎగుమతిదారులు మార్జిన్ తగ్గించుకోవడంతో టారిఫ్ల వల్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోకుండా చూడగలిగారు. అయినా ట్రంప్ టారిఫ్ల రాష్ట్రంలో ఆక్వా రంగానికి తీవ్ర నష్టం కలిగించింది. అమెరికాతో మోడీ ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు కొలికి రావడంతో భారత్పై టారిఫ్ని 18%కి తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. సుంకాలు తగ్గడంతో అమెరికా మార్కెట్లో పోటీదారులతో సమానమైన ధరకే మన రొయ్యలు అమ్ముకునే అవకాశం ఏర్పడింది. ఆక్వా ఎగుమతిదారులకు, రైతులకు ఇది మంచి పరిణామం. ఆక్వాతో పాటు బియ్యం, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు వంటి రంగాలకు తగ్గిన టారిఫ్లు మేలు చేయనున్నాయి.